ప్రెగ్నెన్సీలో కొంతమంది స్త్రీలకి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వస్తుంటుంది. సో అలాంటప్పుడు అంటే పెయిన్ తట్టుకోలేక కొంచెం ప్రాబ్లము, ఒక్కొక్కసారి కిడ్నీలో వచ్చే మార్పుల వల్ల కూడా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్. నార్మల్గా కిడ్నీ స్టోన్స్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, మెన్కి కూడా రావచ్చు. సో చిన్న స్టోన్స్ అయితే వాటర్ తాగమంటాము, కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, అవే పడిపోతాయి. పెద్ద స్టోన్స్ మనకి అవి కిడ్నీ బ్లాక్ చేసి పెయిన్ వస్తుంటే లేకపోతే కిడ్నీలో వాపు వస్తుంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ద్వారా స్టోన్ తీస్తాం. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే సర్జరీ చేయాలంటే యాజ్ ఎ డాక్టర్ ఆల్సో వీ హెజిటేట్, బికాజ్ ఒక్కొక్కసారి అనెస్థీషియా ఎఫెక్ట్ కూడా బేబీకి మంచిది కాదు అని. సో అగైన్ మెడిసిన్స్తోనే ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ ఒక్కోసారి స్టోన్ కిడ్నీని బ్లాక్ చేస్తే ప్రెగ్నెంట్ టైంలో కూడా ఇంటర్వెన్షన్ అవసరం పడవచ్చు. అంటే స్టెంటింగ్ కానీ లేకపోతే యూరెట్రోస్కోప్ ద్వారా స్టోన్ తీయడం కానీ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాము. అది యాజ్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఫర్ ద మదర్. ఎందుకంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చి స్టోన్ బ్లాక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి పస్ వస్తే సో బేబీకి కూడా ప్రీటర్మ్ లేబర్తో ప్రమాదం అవ్వచ్చు, మదర్కి కూడా యూరోసెప్సిస్ ద్వారా లైఫ్ రిస్క్ ఉండొచ్చు. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద కీ దేర్.